నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఓట్ల లెక్కింపు తర్వాత పీవీప్యాట్ స్లిప్పులు సరిచూసుకోవచ్చు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్నీ పర్యటన ప్రారంభం. సోమవారం మోదీతో కెనడా ప్రధాని భేటీ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారం రోజుల వరకు పీవీప్యాట్ స్లిప్లను ఈవీఎంలతో పోల్చి చూసుకునే అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. అయితే ఇందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది అన్నారు. తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ గొప్పగా విజయవంతమైందని తెలిపారు. ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని అన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి రాష్ట్ర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించాక ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని పార్టీలు కోరాయని, అన్ని కోణాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక పోలింగ్ ఎన్ని దశల్లో జరపాలో నిర్ణయానికి వస్తామని వారు అన్నారు. బీహార్ అసెంబ్లీకి ఇటీవల లోపరహితంగా ఎన్నికలు జరిపామని, గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని చెప్పారు. తమిళనాడులో అంతకు మించి నిర్వహిస్తామని, రికార్డులు నెలకొల్పుతామని కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది హామీ ఇచ్చారని తెలిపారు. భారీగా ఓటర్ల పేర్లను తొలగించారని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా, సరుతో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు రూపొందాయని, ఎన్నికల అధికారుల వృత్తి నైపుణ్యం తేటతెల్లమైందని సీఈసీ బదులిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 75,000 పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూరుస్తామని అన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక కూడా వారం రోజుల వరకు ఏ అభ్యర్థైనా రుసుము చెల్లించి ఈవీఎంలలో పోలైన ఓట్లతో పీవీప్యాట్ స్లిప్పులు సరిపోల్చుకోవచ్చు. ఇకపై ఈవీఎంలలోని ఓట్లను లెక్కించే ముందు పోస్టల్ బ్యాలెట్లను 2 రౌండ్లలో లెక్కిస్తారని వివరించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. అయితే మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఈ కేసు మూలంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సైతం రాజకీయంగా నష్టపోయింది అని కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసు తరహాలోనే మా నాయకులపైన నమోదైనటువంటి ప్రతి కేసు అబద్ధం, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని త్వరలోనే తేలిపోతుందని, అసత్యాలతో కూడిన కుట్రపూరిత కేసులను, ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని వారన్నారు. దురదృష్టవశాత్తు సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్నా అనే ధోరణి ఈ నవభారతంలో బాగా పెరిగిపోయింది. కానీ చివరకు న్యాయమే గెలుస్తుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఉన్నతాధికారుల బృందంతో కలిసి శుక్రవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో దిగారు. అనంతరం పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. ఆదివారం కార్నీ ఢిల్లీ చేరుకుంటారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎన్ జయశంకర్తో కూడా భేటీ అవుతారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం ఇరు దేశాల సంబంధాలు బాగా దెబ్బతిన్న విషయం తెలుస్తుంది. వాటిని తిరిగి బలోపేతం చేసుకోవడంతో పాటు పలు రంగాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ సహా పలు రంగాలపై ప్రధానులు లోతుగా చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ పేర్కొంది. మల్హాపూర్లో టెక్నిఫ్ ఎఫ్ఎంసి సంస్థ సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని టెక్నిఫ్ ఎఫ్ఎంసి సంస్థ సుమారు 1,50 లక్షలతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. పాఠశాల భవన నిర్మాణానికి తప్పకుండా తన వంతుగా కూడా సహకారం అందిస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవరావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కారాదని, పథకం యథాతథంగా అమలు అవుతుందని తెలియజేశారు. ఎంపీడీఓ వాసుదేవరావు ఉపాధి హామీ ఏపీఓ ఆశారాణి చేతుల మీదుగా ఉపాధి హామీ పథకం అమలుపై పోస్టర్ను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ఏప్రిల్ 1వ తేదీ నుండి వికసిత్ భారత్ జీరామ్జీగా మార్పు చేస్తున్నారని అన్నారని చెప్పారు. ఈ పథకంపై నేటి నుండి మార్చి నెల 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. కేవలం పేరును మాత్రమే మారుస్తున్నారని, పథకం యథాతథంగా అమలవుతుందని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిబంధనలతో పనిచేయాలని, లేని పక్షంలో వారిపై తగు చర్యలు తీసుకుంటామని పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు హెచ్చరించారు. ఉపాధి పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడమే కాకుండా ఆధునిక సాంకేతికత ద్వారా సమర్థవంతంగా పథకము అమలవుతుందని అన్నారు. సమయానికి కూలీల చెల్లింపు జరుగుతుందని, ఆలస్య చెల్లింపులకు పరిహారం అందజేస్తారని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిబంధనలతో పనిచేయాలని ఆదేశించారు. లేని పక్షంలో వారిపై ఫిర్యాదులు వస్తే క్షణమే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్ గీత, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఆమోదించి మన రాష్ట్రంలో కూడా అమలు చేసేదానికి అంగీకరించి ఉన్నారు. ఈ పథకంలో ముఖ్యంగా ఇప్పటిదాకా మనకు సంవత్సరానికి 100 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాము. దాన్ని 125 రోజులకు పెంచారు. ఈ విషయంలో ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక చిన్న అపోహ ఏంటంటే, గతంలో జరిగిన పనులకి ఇప్పుడు పేమెంట్ జరగవేమో, గతంలో లాగా ఈ ఇప్పటి పథకంలో మనకు చెల్లింపులు ఆలస్యం ఏమన్నా జరుగుతాయేమో, ఇటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలు ఏమీ వద్దు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన విషయం. ఇది గమనించిన మన ప్రభుత్వము ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు దాకా 100 రోజులు ఉన్నటువంటి ఉపాధి హామీ రోజులు 125 రోజులకు పెంచారు. దీంట్లో మరీ ముఖ్యంగా గ్రామాల్లో నీటి వసతి కల్పించేందుకు అతి ముఖ్యమైన అంశంగా పరిగణలోకి తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానాలు తీసుకొని మన ప్రతి పని చేపట్టడం జరుగుతుంది. ఈ పనులు కల్పించలేని సందర్భంలో ఉపాధి హామీ కింద నమోదు చేసుకున్నటువంటి వారికి నిరుద్యోగ వృత్తి కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ పథకంలో పని కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ పని కల్పించబడుతుంది. ఏదైనా కానీ ఈ అంశం పైన మీకు ప్రజలు కానీ ఈ వేజ్ సేకర్స్ కానీ ఎలాంటి అనుమానాలున్నా మన ఏపీఓ గారిని కానీ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని కానీ నేరుగా కూడా కలిసి వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకునేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో పేమెంట్లో ఆలస్యం జరిగినా కానీ వాళ్ళపైన సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ పైన కూడా చర్యలు తీసుకోబడదని కూడా తెలియజేశాము. అర్హత కలిగినటువంటి అందరూ ఎవరైతే వేజ్ సేకర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పని కల్పించబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ అవకాశం కల్పించకపోతే నేరుగా కార్యాలయంలో సంప్రదించండి. వారికి నేరుగా పని కల్పించే అవకాశం కల్పిస్తుంది. ఉద్యమి పేరుతో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ కార్యక్రమ ఉద్యమంలా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉద్యమి కార్యక్రమ సమన్వయకర్త కళ్యాణం శ్రీనివాసులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, అభిమానుల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టినట్లు కార్యకర్తలకు వివరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉద్యమి సభ్యత్వ ఉద్యమాన్ని ప్రారంభించి పార్టీ కార్యకర్తల కోసం తన సొంత నిధులు 2 కోట్ల రూపాయలు చెల్లించి పార్టీ కార్యకర్తలకు ఆదుకోవడం కోసం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వారు సభ్యత కోసం ఎక్కువ అమౌంటే పే చేస్తుంటారు. 2 కోట్లు 3 కోట్లు పే చేస్తుంటారు. దేనికోసం అంటే జనసేన కుటుంబీకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏదైనా యాక్సిడెంట్ పాలైనా కానీ కొన్నిసార్లు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవ్వక వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత నిధుల నుంచే ఇస్తారు. దానికోసం ఆయన 2 కోట్ల రూపాయలు ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ డబ్బుని జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడిద్దని
ఈరోజు ఉద్యమీలుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క జన సైనికుడి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంది. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో ఎప్పుడైతే ఉద్యమిగా ఉంటారో సమాజంలో కూడా గౌరవం లభిస్తుంది. జనసేన పార్టీ అంటేనే చాలా గౌరవంగా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆ పార్టీలో ఉద్యమీలుగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ మర్యాద లభించడంతో పాటే వారికి పార్టీ రాజకీయంగా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా నాయకులుగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రయత్నం చేయబోతూ ఉంది. ఇందులో భాగంగా ఎవరైతే ఉద్యమీలుగా సభ్యత్వం తీసుకుంటారో వారితో పాటు ఎవరైతే సాధక్స్ వాళ్ళని పార్టీకి దగ్గర చేస్తారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో పార్టీ పదవుల్లో ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి పట్టణ కమిటీల దాకా, అలానే కాన్స్టిట్యున్సీ వైజు, దాంతోపాటు స్టేట్ వైడు పార్టీకి సంబంధించిన కమిటీస్లో ఉద్యమీలకి సాధకులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించి నాయకులుగా ఎదగాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా రాజకీయ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో భావితరాలకి బంగారు బాట వేసే విధంగా భావితరాల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఈ రాజకీయాల్లో ఉన్న అవినీతి మొత్తాన్ని రూపుమాపి మంచి వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం టీటీడీ గోశాల వద్ద ఈవీ కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేంద్ర, అతని భార్య ప్రాణాలతో బయటపడ్డారు. తిరుపతి నుండి బెంగళూరుకు కొత్త ఈవీ కారులో సురేంద్ర దంపతులు వెళ్తుండగా హఠాత్తుగా మంటలు రావడంతో గుర్తించి వాహనాన్ని పక్కన ఆపేశారు. అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనతో భయభ్రాంతులకు భార్యాభర్తలు గురయ్యారు. ఇష్టపడి 3 మాసాల క్రితం తీసుకున్నటువంటి టాటా హెరియర్ ఈవీ కారు తమ కళ్ళ ముందే నడి రోడ్డుపైన దగ్ధం అవడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో నేను విజయనగరం నుంచి బెంగళూరు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా పల్మనేర్ ఎంటర్ అయ్యాను. చిత్తూరు క్రాస్ చేసి కార్ మొత్తం ఫైర్ స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయింది. అందులోని మేము చాలా సేఫ్గా ఇది ఇమ్మీడియట్గా బయటకి దూకడం జరిగింది. 1 మినిట్ కూడా మాకు ఛాన్స్ కానీ ఏమీ లేదు. టాటా అంటే మేము చాలా సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి ట్రస్ట్ చేసి టాటా వెహికల్ తీసుకోవడం జరిగింది. దట్టు లేటెస్ట్ వెహికల్, అన్ని సెక్యూరిటీ నామ్స్ని పాటించారు అన్నీ అన్నారు. సో మా కారు అలాగా మొత్తం కంప్లీట్గా కాలిపోయేటప్పటికి అసలు ఇంకా లక్కీగా మేము బయటపడడం అది చాలా దేవుడు మా వైపు. ప్రజాసేవలో ముందుండే నాయకత్వం అభివృద్ధి సంక్షేమానికి ప్రతీక అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల విశేష స్పందనతో విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాసనసభలో అభివృద్ధి అంశాలపై గలమెత్తి మాట్లాడడమే కాకుండా కార్యాలయాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. హౌస్కి అక్కర్లే మీరు అప్లికేషన్ ఇచ్చారు. ఓల్డ్ ఏజ్ మీ 62 సంవత్సరాలు. ఓకే, ఆధార్ కార్డు ఉంది. ఎంత మీ ఏజ్? 60 లోపు కదా. 60 దాటితేనే మీకు పెన్షన్. ప్రభుత్వం రూల్స్ ప్రకారం 60 దాటాల పెన్షన్ రావాలంటే. ఓకేనా? మీరేం చేస్తూ ఉంటారు? పని చేసుకున్నాం. మీకు 60 దాటాక పెన్షన్ పెడతాం. బండి పెట్టారు కదా, ఏదో చేద్దాం. బండి పెట్టారు కదా, కానీ ఏదో చేద్దాం. రాలేదు ఇప్పుడు. ఇది అప్లికేషన్ ఇచ్చారా? ఇచ్చారా? ఇప్పుడు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం నుంచి కాదు కదా, ఉమ్మగారు సొంతగా ఇచ్చేటువంటి పనులు ఇవన్నీ ఏంటంటే బ్యాచ్లుగా ఇస్తున్నాం మనం. ఓకేనా? 600 పైన అప్లికేషన్లు వచ్చాయి మనకి. సో స్లోగా ఇద్దాం. ఓకేనా? ఓకే, మీరు ముందు అది వస్తలే. ఓకేనా? ఇది కూడా చూద్దాం.
చెయ్యెత్తి బస్సు ఆపినా కూడా బస్సు డ్రైవర్ ఆపకపోవడంతో ఆక్రోశానికి గురైనటువంటి వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెంబడించి బస్సును నడి రోడ్డుపై ఆపి డ్రైవర్ను బస్సులోంచి కిందికి దించి కొట్టిన ఘటన కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోకు చెందిన బద్వేల్ టు వయా పోరుమామిల్ల ఆర్టీసీ బస్సు పోరుమామిల్ల నుంచి ప్రయాణికులతో బయలుదేరి ఐతరంపేట వద్ద ఒక వ్యక్తి బస్సు ఆపినా కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండుగా ఉన్నందున బస్సు డ్రైవర్ ఆపకుండా రావడంతో ఆ వ్యక్తి తన తల్లితో కలిసి ద్విచక్ర వాహనంపై బస్సు వెంటపడి పెద్దలపల్లి వద్ద బస్సును అడ్డగించి తండ్రి కొడుకులు కలిసి బస్సు డ్రైవర్ని కిందికి దించి బస్సు ఆపినా కూడా నువ్వు ఆపకుండా వస్తావా అంటూ దాడి చేశారు. బద్వేల్ ఆర్టీసీ డిపో వద్దకు వచ్చినటువంటి మీ డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని, మేము బస్సు ఆపినా కూడా ఆపకుండా వచ్చాడు అంటూ మరలా ఆర్టీసీ డిపో మేనేజర్కి కంప్లైంట్ చేయడంతో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆ డ్రైవర్ని తీసుకువెళ్లి బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం సేవించాడా లేదా అని చెక్ చేయించగా మద్యం సేవించలేదని రావడంతో డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ను అన్యాయంగా కొట్టాడంటూ ఆర్టీసీ డ్రైవర్ బి కోడూరు పోలీస్ స్టేషన్లోని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి సమాచారం తెలియరావాల్సి ఉంది. చొక్కా పట్టుకొని కొట్టాడని చెప్పు నన్ను కొట్టాడు అందరూ చెప్పుకుంది హైదరాబాద్ దగ్గర ఒక లేడీ చెల్లి పడుకుంది. ఎవరికంటే ఆమె చేయొచ్చిందో లేదు మేము గమనించలేదు. కాబట్టి గమనించకపోతే ఈయన ఎఫ్ఐఆర్ చెప్పి ఈయన వచ్చేసిండు. నువ్వు వెనుక వచ్చి కాల్ చేసి నువ్వు ఒకసారి కాదు 6-7 సార్లు ఆపుకుంటూ రాలేదు అయ్యవా అని చెప్పి ఆగుతాడు. నేను ఆడవాళ్ళు చూసి కండక్టర్ ఆ సైడ్ ఉన్నాయి కదా కాబట్టి దిగి వచ్చిన డ్రైవర్ అయిపోయింది. సరిగ్గా తాగిన కొడకం తాగిపోతాను చెప్పి అన్నాడు. అది కూడా మేము విన్నాము. ప్యాసింజర్ కూడా కొంతమంది వచ్చి వీళ్ళెందుకు మాట్లాడేది నిరపరాధి ఆ విషయాలు అధికారులు చెప్పుకోపోని అని చెప్పినారు. అంతే సరే చెప్పుకుంటాం లేని చెప్పి వచ్చేసి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం అధికారికంగా 287 శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారులు గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అనంతరం భోగు బండారు కార్యక్రమం జగదంబ సేవాలాల్, రామారావు మహారాజు చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. సభలో వివిధ మండల స్కూల్ విద్యార్థులు బంజారా ఆదివాసీ నృత్యాలు చేశారు. ఇక చూపర్లను అలరించారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి వివిధ శాఖల అధికారులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బంజారాను ఉద్దేశించి లంబాడా భాషలో మాట్లాడిన అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి సబ్ కలెక్టర్ కిరణ్మయి అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యువకులు సేవాలాల్ మహారాజ్, రామారావు మహారాజు బాటలో నడుచుకోవాలని సూచించారు. సేవాలాల్ పేరులోనే సేవ ఉందని, అందరూ భక్తి శ్రద్ధలతో నడుచుకోవాలని వారన్నారు. పెద్ద మనుషులు కజు అప్పుడు అలవాటు కానీ చెప్పు సేపు గులాడి పడా కానీ ఆచో వాడే పోయి చాలు ఈ అవకాశం మనకి వినేజరాజు సేమ్ థ్యాంక్ యూ. తాగండి, కొట్లాడకండి, కష్టపడండి, పని చేసుకోండి, ఇతరులు మోసం చేయకండి అని చెప్పినటువంటి మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ తర్వాత రామరావు. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని జగదుర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగినటువంటి ప్రమాదంలో 3 దుర్మరణం చెందగా 1 తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని రామకృష్ణనగర్కు చెందినటువంటి సివిల్ ఇంజనీర్ ప్రమోద్ తన కుటుంబ సభ్యులతో శ్రీశైలానికి దర్శనానికి కారులో బయలుదేరారు. ఇక డోన్ మండలం జగదుర్తి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు రాంగ్ రూట్లో వచ్చినటువంటి క్రేన్ ఢీకొన్నాయి. దీంతో కారు పొలాలకు దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జు కావడంతో పాటు అందులో ప్రయాణిస్తున్నటువంటి 4 పొలంలో చెల్లాచెదరుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో శాంత, కుమార్తె భార్గవి, కుమారుడు సిద్ధార్థ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడినటువంటి ప్రమోద్ను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డోన్ రూరల్ సిఐ సీఎం రాకేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పెట్టుకొని బెంగళూరు నుండి ఇట్లా బయలుదేరినాడు ఫ్యామిలీతో పాటు. తన భార్య శాంత, పిల్లలైనట్టు సిద్ధార్థ్, భార్గవితో పాటు బయలుదేరినాడు. ఈ డోన్ దాటిన తర్వాత ఈ జగదుర్తి దగ్గరకు వచ్చేసరికి ఒక క్రేన్ రాంగ్ రూట్లో వచ్చింది. అది గమనించుకుని అతను క్రేన్ గుద్దితే 3 చనిపోయారు. ఇప్పుడు వాళ్ళని ప్రమాదం గురించి వివరాలు ఇంకా సేకరిస్తున్నాము, ఎట్లా జరిగింది ఏం కదా అనేసి. అయిపోయిన తర్వాత పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత కంప్లైంట్ తీసుకుని పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత బాడీస్ హ్యాండ్ ఓవర్. అన్నీ ఉండి అనాథగా మారిన ఓ కన్నతల్లిని ఉన్న ఆస్తులు అన్నీ కాజేసి ఒంటరిదాన్ని చేసి వదిలేశారు.
ఆలనా పాలనా చూసుకుంటామని నమ్మబలికి పై మీద ఉన్న బంగారు లక్షలు విలువ చేసే ఆస్తిని కాజేసి చేతులెత్తేశారు కూతుళ్ళు. ఒంటరిదైన వృద్ధ కన్నతల్లి నా బంగారం నా ఆస్తులు తిరిగి ఇవ్వాలని వేడుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్డు నందు గల టంగాపూర్ కాలనీ బలిజ కులానికి చెందినటువంటి వృద్ధురాలు మల్లీశ్వరి 82 సంవత్సరాల నుంచి ఆమెకు ఒక కుమారుడు, 4 కూతుళ్ళు, కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆమె భర్త అంపయ్య అటవీ శాఖలో పనిచేసి విశ్రాంతి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె ఆలనా పాలనా చూసుకునే వాళ్ళకే నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఇస్తామని చెప్పడంతో 4 అక్క చెల్లెలో 2 మేమే మా అమ్మను చూసుకుంటామని పట్టణంలోని 4 పెద్దల సమక్షంలో చెప్పి తమ వద్దకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తల్లికి చేత కాకుండా మంచానికి పరిమితం కావడంతో ఆలనా పాలనపై 2 అక్క చెల్లెల మధ్య వివాదం చోటు చేసుకుని కన్న తల్లిని తిరిగి సొంత గ్రామమైనటువంటి అచ్చంపేటలో వదిలేసి వెళ్లిపోయారు. వృద్ధురాలి ఆస్తిపై ఉన్న ప్రేమ కన్నతల్లిపై లేదని చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మహిళలు కూతుర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారి కింద పడడంతో కాలు విరిగింది. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు బిడ్డలకు కొడుకు సమాచారం ఇవ్వడంతో అందుబాటులో ఉన్న 2 కూతురు తల్లిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్కు తీసుకుపోయే ముందు తల్లిపై ఉన్న 30 తులాల బంగారాన్ని తన బిడ్డ ఇచ్చానని వృద్ధురాలు మల్లేశ్వరి ఆవేదన చెందుతోంది. నా మీద ఉన్న బంగారము ఆస్తులు నా బిడ్డలు వారి పేరు మీద చేయించుకున్నారని, ఆ తర్వాత నన్ను వదిలేశారని వృద్ధురాలు వాపోతోంది. పూర్తి విషయం తెలుసుకున్న కొడుకు గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా నుండి వచ్చి ఆ తల్లి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఇప్పటికీ సంవత్సరం గడుస్తోంది. ఉన్న బంగారము ఆస్తులు ఎక్కడ ఉన్నాయని తల్లిని అడిగాడు. మీ అక్క చెల్లెలు నన్ను మోసం చేసే ఇలా చేశారని కొడుకుతో కంటతడి పెడుతూ చెప్పిందని కొడుకు వివరించాడు. ఇక తప్పేది లేక అన్ని తానే ఒక పని మనిషిని పెట్టి ఆలనా పాలన తన కొడుకే చూసుకుంటున్నాడని ఆ వృద్ధురాలు కంటతడి పెట్టుకుంది అని చెబుతోంది. ఇప్పటికైనా పట్టణంలోని రెవెన్యూ అధికారులు స్పందించి నా బంగారము ఆస్తులు ఇంపించండి అని మొరపెట్టుకుంటోంది. నా ఆస్తి నాకు తిరిగి నా పేరు మీద చేయాలని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై అచ్చంపేట ఆర్డీఓ మార్చి 13వ తేదీ వరకు సమయం ఇచ్చామని, ఆ రోజు వృద్ధురాలు తల్లి మల్లీశ్వరి కూతుళ్ళు కేసును పరిష్కారం చేస్తామని ఆర్డీఓ యాదగిరి తెలిపారు. నా ఆలనా పాలనా చూసుకునే వాళ్ళకే నా తదనంతరం ఎవరైనా నా బంగారము ఆస్తులు తీసుకోండి అంటోంది ఆ వృద్ధురాలు. ఇప్పుడు ఆపరేషన్ పోయినప్పుడు ఎంత ఇచ్చినావు అక్కకు? అదే 30 తులాలు ఇచ్చిన. ఎప్పుడు వస్తారు? ఇల్లు కావాలి, బంగారు 30 తులాల బంగారు. ఇలానే నా ఇల్లు నాకు కావాలని చెప్తా. ఇప్పుడు మంచిగా చూస్తే ఉంది కొడుక, మంచిగా చూస్తే కావాలి. మాట్లాడుకున్నాం ఏంటంటే అమ్మని చూసుకుంటే, ఇప్పుడు ఎందుకంటే నేను లేను, నాయన లేడు, నేనేమో ఆస్ట్రేలియాలో ఉంటాను. అమ్మని చూసుకుంటే వీళ్ళకి ఒక ప్రాపర్టీ రాసి ఇచ్చేస్తాం. తర్వాత గోల్డ్ ఉంటే అమ్మ తదనంతరం మిగతా చెల్లెళ్ళకు ఆడపిల్లలు పోతే పర్వాలేదు అన్నట్టుగా నేను ఒప్పుకున్నాను. కానీ మధ్యలోనే వీళ్ళు మా చెల్లెలు వాళ్ళు ఏం చేశారు, నాకు తెలియకుండా వచ్చి అచ్చంపేటకు వచ్చి అమ్మని ఫోర్సుబుల్లీ ఏం చేశారు, ఈ ఇల్లును డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. అంటే అగ్రిమెంట్ రాసుకునే బదులు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఏం చేశారు, తీసుకుపోయి అమ్మని ఏం చేశారు, ఒక 2-3 నెలలు ఒక ఆమె 2-3 నెలలు ఒక ఆమె పెట్టారు. పెట్టి మళ్ళీ ఇష్యూస్ ఏమైందో నాకు తెలియదు కానీ తీసుకొచ్చి మళ్ళీ అచ్చంపేటలో వదిలేసేసారు. అయితే ఆ ప్రాపర్టీస్ అలాగే ఉన్నాయి, గోల్డ్ అట్లాగే ఉంది. అయితే ఈ అమ్మని తీసుకొచ్చి కడగంటే ఈమె ఏం చేసింది, ఒకటి కదా చేత కాదు కాబట్టి కింద పడిపోయింది, బాత్రూంలో పడిపోయి బోన్ ఫ్రాక్చర్ అయింది. బోన్ ఫ్రాక్చర్ అయితే నాకు చెప్పింది, ఫోన్ చేసి చెప్తే సరే అమ్మా మళ్ళీ పోయి ఆపరేషన్ చేయించాలంటే చేయించారు. చేయించినాక ఆమెను మళ్ళీ తీసుకొచ్చి అచ్చంపేటలో ఒంటరిగా వదిలేసేసారు. ఒంటరిగా వదిలేయడం వల్ల మొత్తం అమ్మకు ప్రాబ్లం అయిపోయింది. ఆ విషయం నాకు ఫోన్ చేసి వీళ్ళంతా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసి చుట్టుముట్టలు చెప్తే మళ్ళీ నేను రావాల్సి వచ్చింది. ఏం జరిగిందమ్మా ఏంటిది అని అంటే ఎవరు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఆమె ప్రాబ్లమ్స్ ఆమె కంటారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకి. దెన్ నేను తీసుకుపోయి మళ్ళీ 8 నెలలు ఉండి మొత్తం కాలు ఫ్రాక్చర్ అయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ అయితే మొత్తం తీసుకుపోయి నేను హాస్పిటల్లో 8 months ఆల్మోస్ట్ 7 months రెగ్యులర్గా హైదరాబాద్లో 3 నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్స్ చేసి మొత్తం మీద క్యూర్ చేయించాను. వీళ్ళు ఎట్లా వచ్చేటట్లేదు చేసేటట్లేదు. అమ్మ మరి నేను మాట్లాడితే వీళ్ళు లేకపోతే నేను అప్పుడు చెప్పిన అమ్మ ఆస్తి అమ్మ పెట్టేస్తే నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఎట్లాగో నేను ఎవరినో పెట్టి చూసుకుంటానని చెప్పి ప్రపోజల్ పెట్టి ఆర్డీఓకి అప్లికేషన్ ఇచ్చేసి వాళ్ళు ఏమన్నారు ప్రాపర్టీ అంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టేసి ఆర్డీఓ నేను ఏం చేసిన అమ్మని తీసుకుపోయి నర్సింగ్ హోమ్లో పెట్టి నేను అప్పటికే వచ్చి 8 నెలలు అయింది కాబట్టి 1 నెల రోజులు హాస్టల్లో పోయిద్దామని నేను వెళ్ళాను. వెళ్ళిన వెంబడే వీళ్ళు ఏం చేసినారు, వారానికి అమ్మని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఈమె ట్రై చేసింది, ఆమె ట్రై చేసి మళ్ళీ తీసుకొచ్చి అచ్చంపేటలో పెట్టేసేసి మళ్ళీ అమ్మని వదిలేసిపోయారు. మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ నేను రావాల్సి వచ్చింది. మళ్ళీ నేను వచ్చేసి మళ్ళీ నేను చూసుకోక నాకు తప్పట్లేదు,
చేయట్లేదు. నేనేమన్నా అంటే అమ్మ ఆస్తి అమ్మ పేరు మీద మళ్ళీ వేసేస్తే ఆమె బంగారం ఆమెకి ఇచ్చేసేస్తే ఎవరితోటన్నా పెట్టిస్తా నేనన్నా పెట్టి నా చేతనే నేను చేస్తున్నాను. తర్వాత పని మనిషి కూడా ఆల్రెడీ పెట్టినాను, చేయించేసి ఎవరిని ఒకటి చేద్దామని నా ఆలోచన అదే. కానీ వాటిలో కోఆపరేట్ చేయట్లేదు, మా చెల్లెళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆమె బతుకున్నప్పుడే ఆమె ఆస్తి ఫోర్సిబుల్గా అట్లా రాయించుకోవడం తప్పు. ఆమెకి ఇచ్చేస్తే ఆమె తదనంతరం తీసుకోండి, నాకు ఇబ్బంది, ఎవరి లీగల్ రైట్స్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఆమె బతుకున్నప్పుడే బంగారం తీసుకొని ఆస్తి తీసుకొని ఆమెను ఇట్లా ఇబ్బంది పెట్టి ఇట్లా వదిలేసిపోవడం అన్నది సమంజసం కాదని నా ఉద్దేశం. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి అమ్మను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయేటప్పుడు అమ్మ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి అక్క దగ్గర పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ బంగారం ఏదైతే ఉందో మళ్ళీ అమ్మకి రిటర్న్ చేయాలి కదా, థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కోలుకున్న తర్వాత. ఆమె ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇంకా నా దగ్గరనే ఉన్నాయి, నేనే తీసేసుకుంటానని అంటుంది. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, నాకు తెలియదు. మరి ఇప్పుడు అమ్మ తదనంతరం తీసుకోవచ్చు, బిడ్డలు ఎవరైనా సరే బంగారం, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఉన్నప్పుడే ఇబ్బంది పెట్టుకుంటూ అచ్చంపేటలో కేసు వేయడం జరిగింది. ఆమెకి ఒక కొడుకు, 4 కుమార్తెలు ఉన్నారు. ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక కుమార్తె కూడా ఆస్ట్రేలియాలో ఉంది. 3 కుమార్తెలు హైదరాబాద్లో ఒకరు, గద్వాల్లో ఒకరు, అచ్చంపేటలో ఒకరు ఉన్నట్టు మనకి ఈ కేసు ఇంతకుముందు విన్నప్పుడు తెలిసింది. అయితే ఆమె బాగోగులు చూడడానికి 2 కూతుర్లు ఒక ఆస్తిని వాళ్ళు చేయించుకున్నారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చూడట్లేదని ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేయడానికి ఆయన కొడుకు చంద్రశేఖర్ మన ఆఫీస్కి రావడం జరిగింది. వీళ్ళకి వాదోపవాదాలు కూడా విన్నాము. 13 మార్చ్ 2026 నాడు ఈ కేసు పరిష్కరించబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓట్ల లెక్కింపు తర్వాత పీవీప్యాట్ స్లిప్పులు సరిచూసుకోవచ్చు, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయింది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్నీ పర్యటన ప్రారంభం, సోమవారం మోదీతో కెనడా ప్రధాని భేటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.